ఐపీఎఫ్టీ రిక్రూట్మెంట్ 2025 ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెస్టిసైడ్ ఫార్ములేషన్ అండ్ టెక్నాలజీ. దీంట్లో వచ్చేసి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ మినిస్ట్రీ నుంచి ఈ పర్టికులర్ నోటిఫికేషన్. సో ఇక్కడ ఇది వచ్చేసి రెగ్యులర్ వేకెన్సీ. సో కొన్ని వేకెన్సీస్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఫస్ట్గా స్పెషలిస్ట్ ఫార్ములేషన్ స్ట్రీమ్లో 1 వేకెన్సీ ఉంది అన్రిజర్వ్డ్ కేటగిరీకి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎంఎస్సీ చేసి ఉండాలి కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ప్రెఫరబుల్లీ ఫిజికల్ ఆర్గానిక్, లేదా ఎంఎస్సీ ఇన్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ విత్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, లేదా మీకు పిహెచ్డీ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఒకవేళ పిహెచ్డీ డిగ్రీ ఉంటే. పే స్కేల్ వచ్చేసి పే లెవెల్ 10 అండి. 56,100 నుంచి 1,77,500 వరకు ఉంటుంది. సో ఇక్కడ బేస్డ్ అపాన్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్కేల్ ఆఫ్ 5,500 to 9,000. సో ఇది బేసిక్ పే. సో ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయితే ఈ పర్టికులర్ పే స్కేల్ పే రేంజ్లో ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అప్పర్ ఏజ్ క్రైటీరియా అనేది 30 years ఇస్ అప్పర్ ఏజ్ క్రైటీరియా ఫర్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి సైంటిస్ట్ ఓపీసీడబ్ల్యూ 1 వేకెన్సీ ఉంది. ఎస్సీ కేటగిరీ వారికి 1 వేకెన్సీ. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మీరు బీఎస్సీ విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ 65% ఆఫ్ మార్క్స్ బీఎస్సీ మీరు కంప్లీట్ చేసి 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ ఐదర్ ఆర్గానిక్ లేదా అనలిటికల్ లేదా అగ్రికల్చర్ కెమిస్ట్రీ ఈ పర్టికులర్ డిగ్రీలో మాస్టర్ డిగ్రీ ఉండి 55% లోపు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. పే లెవెల్ 6 అండి. అప్రాక్సిమేట్గా 60,000 వరకు ఉంటుంది పే స్కేల్. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంతకుముందు చెప్పిన డిగ్రీలో మీకు పాస్ అయి ఉండాలి. 28 years ఇస్ ద అప్పర్ ఏజ్ క్రైటీరియా ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. ఇది ఎస్సీ కేటగిరీ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది. 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ కేటగిరీ. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి సైంటిస్ట్. ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి బీఎస్సీ ఎవరైతే చేశారో వారికి ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ లేదా ఆర్గానిక్ లేదా అగ్రికల్చర్ కెమిస్ట్రీ విత్ 55% ఆఫ్ మార్క్స్ చేస్తుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 1 వేకెన్సీ ఉంది అండ్ 28 years లోపు ఉండాలి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే పే లెవెల్ 6 అండి. 35,400 to 1,12,400. సో అప్రాక్సిమేట్గా ఆల్ అలవెన్సెస్ పుట్ టుగెదర్ అప్రాక్సిమేట్గా 60,000 వరకు ఉంటుంది పే స్కేల్. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్ అటెండెంట్ 1 వేకెన్సీ ఉంది అన్రిజర్వ్డ్ వేకెన్సీ. 10th పాస్ అయ్యి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. 10th విత్ హైయర్ గ్రేడ్ కోర్స్ ఇన్ అగ్రికల్చర్ ఫర్ 2 years. సో 10th పాస్ అయ్యాక మీకు 2 years ఆఫ్ అగ్రికల్చర్ డిగ్రీ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదా పాస్ ఇన్ 10th విత్ స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇన్ అగ్రికల్చర్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 months. సో ఇక్కడ మీరు కోర్స్ చేసి ఉండాలి. 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 19,900 to 63,200 ఇస్ పే స్కేల్. పే లెవెల్ 2. 28 years అనేది అప్పర్ ఏజ్ క్రైటీరియా. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్ అటెండెంట్ 1 వేకెన్సీ. 10th పాస్ అయ్యాక మీకు హైయర్ డిగ్రీ ఉండాలి. ఇన్ అగ్రికల్చర్ ఫీల్డ్లో హైయర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. లేదా మీకు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ పర్టికులర్ స్ట్రీమ్లో. ఇది కూడా పే లెవెల్ 2 అండి. 28 years ఇస్ అప్పర్ ఏజ్ క్రైటీరియా. సో ఇది అన్రిజర్వ్డ్ వేకెన్సీ. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఓబీసీ కేటగిరీకి సేమ్ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్ అటెండెంట్ 28 years లోపు ఉండాలి. సేమ్ ఇస్ ఎ క్రైటీరియా. 10th standard విత్ హైయర్ డిగ్రీ ఇన్ ద కోర్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఫర్ 2 years. సో 10th పాస్ అయ్యాక మీరు అగ్రికల్చర్ కోర్స్ 2 years చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదా ఒకవేళ 10th standard పాస్ అయ్యాక మీరు ట్రైనింగ్ తీసుకొని అగ్రికల్చర్ ఇంకా 3 years 3 months ట్రైనింగ్ తీసుకొని 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 28 years లోపు ఉండాలి. పే లెవెల్ 2 ఇస్ అ పే స్కేల్. నెక్స్ట్ వచ్చేసి ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్ అటెండెంట్. ఇది ఎస్సీ కేటగిరీ వారికి సేమ్ ఇస్ ద క్రైటీరియా. సో ఇక్కడ మెట్రిక్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైసన్ వర్క్ లేదా అవుట్డోర్ డ్యూటీస్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 1 వేకెన్సీ ఉంది ఎస్సీ కేటగిరీ వారికి ఈ వేకెన్సీ. 28 years ద అప్పర్ ఏజ్ క్రైటీరియా. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ల్యాబ్ అటెండెంట్ 1 వేకెన్సీ ఉంది. 10th పాస్ అయ్యి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ల్యాబొరేటరీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ వేకెన్సీస్కి. ఇది అన్రిజర్వ్డ్ వేకెన్సీ. 28 years లోపు ఉండాలి. అండ్ పే స్కేల్ వచ్చేసి 19,900 to 63,200. పే లెవెల్ 2. నెక్స్ట్ వేకెన్సీ కూడా ఇక్కడ ల్యాబ్ అటెండెంట్ వేకెన్సీ అండి. 10th పాస్ అయ్యాక 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ల్యాబొరేటరీలో ఉండాలి. మీరు ల్యాబొరేటరీలో ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 19,900 to 63,200 ఇస్ ద పే స్కేల్. పే లెవెల్ 2. 28 years ఇస్ ద అప్పర్ ఏజ్ క్రైటీరియా. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. తర్వాత
ఎస్సీ కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి బేసికల్గా 3 years వరకు ఉంటుంది. ఒకవేళ ఫర్దర్గా సో ద క్యాండిడేట్ అపాయింటెడ్ ఆన్ డిప్యుటేషన్ విల్ బి బేస్డ్ అపాన్ ద ఆప్షన్. సో ఐదర్ డిప్యుటేషన్ లేదా రిక్రూట్మెంట్ అనేది జరగడం జరుగుతుంది. సో అప్లికేషన్స్ అనేది మీరు 30 days లోపు పంపించాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్ వేకెన్సీకి మీకు ఎలిజిబిలిటీ అయితే 30 days అంటే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసి 1st of September 2025. సో 30 days ఫ్రమ్ 1st of September మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ సెలెక్షన్ క్రైటీరియా వచ్చేసి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి రిటన్ ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి 500 rupees అనేది అప్లికేషన్ ఫీ క్రైటీరియా. మీరు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా తీయాల్సి ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెస్టిసైడ్ ఫార్ములేషన్ టెక్నాలజీ, పేయబుల్ ఎట్ గురుగ్రాన్. అండ్ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి ఎటువంటి ఫీజు లేదు. అండ్ ఇక్కడ ఉమెన్ కేటగిరీ వారికి కూడా ఎటువంటి ఫీజు లేదు. సో నో అప్లికేషన్ ఫీ ఫర్ ఉమెన్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఈ పర్టికులర్ సో 1st September is the starting publishing of this notification. So September ending 30 September is the last date to receive the application form. So మీరు ipft.gov.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ వచ్చేసి ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది అలాంగ్ విత్ ద రిక్వైర్డ్ టెస్టిమోనల్స్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెస్టిసైడ్ ఫార్ములేషన్ టెక్నాలజీ డైరెక్టర్ అని ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. సూపర్స్క్రైబ్ చేయాలి అప్లికేషన్ ఫార్మాట్లో. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ యాజ్ వెల్ యాజ్ సీరియల్ నెంబర్ అని అండ్ ఇక డిమాండ్ డ్రాఫ్ట్ కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ టు రిసీవ్ దిస్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 30 days ఫ్రమ్ ద పబ్లిషింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఇప్పటివరకు డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగాయి. సో జస్ట్ హ్యావ్ ఏ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే ఖచ్చితంగా హ్యావ్ ఏ నోట్ ఆన్ ఇట్. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేయండి. ఎలిజిబిలిటీ లేకపోతే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెస్టిసైడ్ ఫార్ములేషన్ టెక్నాలజీలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది. సో దిస్ ఇస్ అప్లికేషన్ ఫార్మాట్ అండి. ఇది ప్రింట్అవుట్ తీసుకొని మీరు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి ఈవెన్ విత్ ఆల్ ద రిక్వైర్డ్ టెస్టిమోనల్స్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్ని అటెస్ట్ చేసి మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా అటెస్ట్ చేసి అలాంగ్ విత్ డిమాండ్ డ్రాఫ్ట్ మీరు ఆ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే. సో లింక్స్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. జస్ట్ గో త్రూ ఇట్ లేదా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.